మన శరీరం ఒక అద్భుతమైన మెషీన్ కదా. మరి ఈ మెషీన్ని క్లీన్గా ఉంచే ఒక సూపర్ సిస్టమ్ మన లోపలే ఉంది. అదే విసర్జన. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ టాపిక్లో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మన బాడీలో వేస్ట్ ఎలా తయారవుతుంది, తర్వాత దాన్ని బయటకు పంపే ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి, అండ్ ఆ సిస్టంలో కిడ్నీల రోల్ ఏంటి, ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, చివరిగా మొక్కలు తమ వేస్ట్ను ఎలా మేనేజ్ చేస్తాయో కూడా చూద్దాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మన శరీరంలో ఈ వేస్ట్ ఎందుకు తయారవుతుంది, దాన్ని బయటకు పంపడం ఎందుకంత అవసరం? ప్రతి సెకను మన బాడీలోని కోట్లాది కణాలు పనిచేస్తూనే ఉంటాయి, శక్తిని పయాలు చేస్తాయి. కాని ఈ ప్రాసెస్లో కొన్ని సైడ్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఇదే ఇక్కడ అసలు పాయింట్. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ కనుక మన బాడీలో పేరుకుపోతే అవి మన కణాలకే ప్రమాదకరంగా మారతాయి. అందుకే మనం హెల్దీగా ఉండాలంటే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సో మన బాడీలో తయారైన ఈ హానికరమైన వ్యర్థాలను బయటకు పంపే ఈ బయలాజికల్ ప్రాసెస్నే విసర్జన లేదా ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్ అంటారు. సరే, మరి ఈ క్లీనింగ్ పని చేయడానికి మన బాడీలో ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తుందే మన హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. దీన్నే మన శరీరం యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని కూడా అనొచ్చు. ఈ సిస్టంలో మెయిన్గా ఒక జత కిడ్నీలు అంటే మూత్రపిండాలుంటాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అక్కడ నుంచి వ్యర్థాలతో కూడిన మూత్రం యురేటర్స్ అనే పైపుల ద్వారా యూరినరీ బ్లాడర్కి చేరుతుంది. అక్కడ స్టోర్ అయ్యి చివరగా యురిత్రా ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్కే హీరో అయిన కిడ్నీ లోపల అసలు ఏం జరుగుతోందో చూద్దాం. ఇట్స్ కైండా ఇంట్రెస్టింగ్. లెట్స్ జూమ్ ఇన్. మనం బయటనుంచి చూసే కిడ్నీలో లోపల కంటికి కనిపించనంత చిన్న ఫిల్టర్లు లక్షల్లో ఉంటాయి. అసలు మ్యాజిక్ అంతా జరిగేది అక్కడే. ఇదే ఆ ఫిల్టర్. దీని పేరు నెఫ్రాన్. మన ఒక్కో కిడ్నీలో దాదాపు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయంటే ఆలోచించండి. ఈ నెఫ్రాన్లో బౌమన్ క్యాప్స్యూల్ అనే కప్పులాంటి భాగంలోకి రక్తం వచ్చి ఫిల్టర్ అవుతోంది. ఆ తర్వాత ట్యూబ్ లాంటి భాగంలో మంచి పదార్థాలన్నీ మళ్లీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ యూరిన్ ఫార్మేషన్ ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, బ్లడ్ ఫిల్టరేషన్ అంటే రక్తం వడపోత. ఇక్కడ రక్తం ఫిల్టర్ అయ్యి వేస్టుతో పాటు మంచివి కూడా కొన్ని బయటకొస్తాయి. సెకండ్ స్టెప్, రీఅబ్జార్ప్షన్ అంటే పునఃశోషణ. ఈ స్టేజ్లో శరీరానికి కావలసిన గ్లూకోజ్, నీళ్లు, సాల్ట్స్ లాంటివన్నీ తిరిగి రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఇక ఫైనల్ స్టెప్, మిగిలిపోయిన వేస్ట్, ఎక్స్ట్రా వాటర్ కలిసి యూరిన్గా మారి బయటకు వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన కిడ్నీలు రోజుకు సుమారుగా 180 లీటర్ల ఫ్లూయిడ్ని ఫిల్టర్ చేస్తాయి. 180 లీటర్లు అంటే దాదాపుగా పెద్ద వాటర్ ట్యాంక్ అంతా. కాని మనం బయటకు పంపే యూరిన్ జస్ట్ 1 లేదా 2 లీటర్లు మాత్రమే. ఎందుకంటే ఆ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ అంత పవర్ఫుల్గా పనిచేసి 99% పైగా నీటిని తిరిగి బాడీలోకి పంపించేస్తుంది. వావ్! కిడ్నీలు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయో చూశాంగదా. మరి ఒకవేళ ఈ మాస్టర్ ఫిల్టర్లు పనిచేయడం ఆపేస్తే అప్పుడు పరిస్థితేంటి? ఒకవేళ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మన బాడీలో విషపదార్థాలన్నీ పేరుకుపోతాయి. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, ప్రాణాలకే ప్రమాదం. అలాంటి కండీషన్స్లోనే డయాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఒక మెషిన్ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అయితే మన న్యాచురల్ కిడ్నీకి, ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఒక పెద్ద తేడా ఉంది. రెండూ రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి, అది నిజమే. కాని డయాలసిస్ మెషీన్ మన కిడ్నీలాగా అవసరమైన పదార్థాలను తిరిగి వెనక్కి తీసుకోలేదు. ఆ రీఅబ్జార్ప్షన్ కెపాసిటీ దానికుండదు. సరే, మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. మనుషుల సంగతి చూశాం. మరి మొక్కల సంగతేంటి? వాటికి కిడ్నీలు లేవు కదా, మరి అవి తమ వేస్ట్ని ఎలా బయటకు పంపుతాయి? వాటి స్ట్రాటజీస్ కంప్లీట్గా డిఫరెంట్. మొక్కలకు మనలా స్పెషల్ ఆర్గాన్స్ ఏవీ ఉండవు. అవి ఆకుల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గ్యాస్ను, నీటిని బయటకు పంపేస్తాయి. కొన్నిసార్లు వేస్ట్ని జిగురు, రెజిన్ రూపంలో కాండంలో దాచుకుంటాయి. ఇంకొన్నిసార్లు తెలివిగా ఆకులు రాల్చే టైంలో వేస్ట్నంతా ఆకుల్లోకి పంపించేసి ఆకులతో పాటే వదిలించుకుంటాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే,
జీవి ఏదైనా సరే, మనిషి అయినా మొక్క అయినా, తన బాడీలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే, సర్వైవ్ అవ్వాలంటే వేస్ట్ని ఖచ్చితంగా బయటకు పంపాల్సిందే. చూశారుగా, మన బాడీలో ఎంత కాంప్లెక్స్ ఇంకా ఎంత ఎఫిషియెంట్ క్లీనింగ్ సిస్టమ్ ఉందో. ఈ సిస్టమ్ ప్రతి క్షణం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. నిజంగా అద్భుతం గదా.